ఉపరాష్ట్రపతి ఎన్నిక హడావిడి దేశవ్యాప్తంగా కూడా మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనైతే పార్టీలు వారి వారి సమీకరణాలతో మద్దతు ఇచ్చేందుకైతే రెడీ అయిపోయారు. ఎవరికి మద్దతు ఇస్తున్నారన్నది కూడా క్లారిటీగా తెలిసిపోయింది. గతంలో మన పొలిటికల్ అనలిస్ట్ శివారాచర్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన క్లియర్గా దాని గురించి చెప్పారు. అయితే అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే బీఆర్ఎస్ బీజేడీ తటస్థంగా ఉన్నాయని అప్పుడు చెప్పారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏ సమీకరణాలతో, ఇప్పుడు కేసీఆర్ ఎటువంటి సమీకరణాలతో ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు? ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉంది. ఈవెన్ ఎంపీ మిథున్ రెడ్డి ఆయన కూడా బెయిల్ మీద బయటకు వచ్చి, ఇప్పుడు మధ్యంతర బెయిల్ మీద వచ్చి ఆయన కూడా తన ఓటు హక్కును వినియోగించుకేందుకు సిద్ధమైపోయారు. ఈ విధంగా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా చాలా కీలకంగా మారింది. మరి ఇటువంటి సందర్భంలో బీఆర్ఎస్ బీజేడీలు ఎటువైపు, దేశవ్యాప్తంగా పార్టీలన్నీ కూడా ఎవరికి మద్దతు ఇస్తున్నాయి, ఏ కూటమికి మద్దతు ఇస్తున్నాయి? ఈరోజు యూటీవీ స్టూడియో సాక్షిగా రేపు ఉపరాష్ట్రపతి కాబోయే వాళ్ళు ఎవరు, అంటే ఎవరు కాబోతున్నారనేది ముందలే కూడా విశ్లేషిద్దాం. శివారాచర్ల గారు మనతో పాటు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. స్టార్ట్ చేసేద్దాం. హలో సార్. సో మీరు గతంలో చెప్పినప్పుడు బీఆర్ఎస్ బీజేడీ తటస్థంగా ఉన్నాయని చెప్పారు. మరి రేపే ఉపరాష్ట్రపతి ఎన్నికలు, వీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? సో రెండు అంశాలు బాగా చర్చనీయమైనవి. మనం దాదాపు ఒక 7-8 రోజుల కిందట మాట్లాడినప్పటికీ ఇప్పటికీ తెలంగాణకు సంబంధించి కవిత ఎపిసోడ్ ఒకటి, కవిత పార్టీ వ్యతిరేకంగా మాట్లాడటం, పార్టీ సస్పెండ్ చేయటము, దానివల్ల ఆమె సస్పెండ్ చేస్తూ కూడా చెప్పిన కీలకమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ దగ్గర అవుతున్నాయి, ఒక దశలో బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామన్నారు కూడా జరిగింది. అంటే ఒక రకంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీద తన తండ్రి గారు, అన్నగారు, తర్వాత బావ హరీష్, అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మీద ఒక ఒత్తిడి బిల్డ్ చేశారన్నమాట. వీళ్ళు బీఆర్ఎస్తో కుమ్మక్క అవుతున్నారు, సారీ బీజేపీతో కుమ్మక్క అవుతున్నారు, ఒకవేళ రాజకీయంగా కూడా వాళ్ళతో వెళ్తారు, భవిష్యత్తులో కూడా వెళ్తారన్న ఆరోపణ చేయటం వల్ల బీఆర్ఎస్ అనివార్యంగా కూడా మేము బీజేపీకి సన్నిహితం కాదు, బీజేపీ కాంగ్రెస్ మాకు ఇద్దరు కూడా ప్రత్యర్థులే, ఇద్దరు కూడా సమాన దూరంలో ఉంటామని చెప్పుకోవాల్సిన పరిస్థితిని కవిత ఎపిసోడ్ కలగజేసింది. దానితో ఏం చేస్తుంటే కేసీఆర్ మేము అబ్స్టైన్ చేయాలి, అంటే కేటీఆర్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, వీఆర్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, అంటే మేము వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకి దూరంగా ఉంటామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఒకవేళ కవిత ఎపిసోడ్ జరగకుండా ఉంటే ఎలా ఉండేదో మనం చెప్పలేము. లేదంటే జనరల్గా ఏం చేస్తాను ఇలాంటప్పుడు ఆత్మసాక్షి ప్రకారం వేయండి అని చెప్పేస్తూ ఉంటారు. అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకోండి అంటారు. లేదా ఈ రోజున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఇండియా బ్లాక్ వేయమని చెప్పలేరు, అట్లాగే బీజేపీకి డైరెక్ట్గా వేయమని కూడా చెప్పలేరు. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు ఆరోపణలే కానీ బీఆర్ఎస్ బీజేపీ ప్రత్యక్షంగా ఎక్కడ కూడా కలిసి పనిచేసిన ఎన్నికలు కానీ పొత్తు కానీ ఎక్కడ లేదు కాబట్టి డైరెక్ట్గా చేయలేరు. అలాంటి సందర్భంలో వీళ్ళు మోస్ట్లీ సైలెంట్గానే ఉండాలి, లేదా సీక్రెట్ ఓటింగ్ కాబట్టి మా సభ్యులు ఆత్మసాక్షి ప్రకారం వేస్తారని చెప్పుండొచ్చు. సో కవిత ఎపిసోడ్ వల్ల ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక క్లారిటీ తీసుకొచ్చిన పరిస్థితి బీఆర్ఎస్కి వచ్చింది. దీనివల్ల ఏంటంటే బీఆర్ఎస్ దూరంగా ఉంటున్నామని చెప్పింది. బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో 0 సభ్యులు ఉన్నారు, రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు. ఈ 4 కూడా రేపు ఎన్నికలకు దూరంగా ఉన్నట్టుగా మనం భావించాలి. సో దీనివల్ల మనకు టోటల్గా ఏమంటారు, మనకు మొత్తం పడాల్సిన ఓట్లు తగ్గుతూ ఉన్నాయి అన్నమాట. దీని తర్వాత మరొక పార్టీ బీజేడీ, ప్రధానమంత్రి మోడీ గారు నవీన్ పట్నాయక్ ఒరిస్సాకి మొన్న ఎన్నికలకు సేమ్గా ఉన్నారు, దాదాపు 21 సంవత్సరాలు సేమ్గా ఉన్నారు, లాంగెస్ట్ సర్వ్డ్ సేమ్లలో 3వ స్థానంలో ఉన్నాయన, 21 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ మొదటిసారి బీజేడీని ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. చాలా కాలం బీజేడీ పొత్తులో పెట్టుకున్నారు, గత ఎన్నికలప్పుడు విడిపోయారు. బీజేడీని అంటే ఓటమే లేని బీజేడీ పార్టీని, ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఏ రోజు ఓడిపోలేదు, ఆ పార్టీని ఓడించి బీజేపీ అధికారంలో వచ్చింది. అయినా కానీ ప్రధానమంత్రి తన పాత మిత్రుడుగానో లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికల రాజకీయాలు అతీతంగా చేద్దామన్న ఆలోచనతోనూ మాకు మద్దతు ఇవ్వండి అని ప్రధానమంత్రి స్వయంగా నవీన్ పట్నాయక్ గారికి కాల్ చేశారు. సార్ నవీన్ పట్నాయక్ గారు కూడా ఒక 3-4 రోజుల కిందట ఢిల్లీకి వెళ్ళారు కానీ అది ప్రైవేట్ మీటింగ్, నాకు ఇక్కడ కొన్ని సోషల్ విషయాలు అంటే ఈ ఫంక్షన్స్ ఈవెంట్స్ లాంటివి ఉన్నాయి, రాజకీయాలకు సంబంధం లేదని చెప్పారు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్న సందర్భంలో నవీన్ పట్నాయక్ ఢిల్లీలో ఉంటే రాజకీయాలకు సంబంధం లేదని చెప్పి ఎవరు అనుకోం కదా. సో ఆయన ఏమన్నా అనుకూలంగా తీసుకుంటారేమో అనుకున్నారు. కానీ ఈ సాయంత్రం ఒక గంటన్నర ముందట బీజేడీ ఎంపీ కూడా ప్రకటించారు అనమాట, మేము కూడా ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని చెప్పి ప్రకటించారు. వాళ్ళకి అక్కడ దాదాపు వాళ్ళకు కూడా లోక్సభలో 0 సీట్లు ఉన్నాయి, కానీ రాజ్యసభలో 7 సీట్లు ఉన్నాయి. సో ఒక 7 అక్కడ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ ఒక 4 అంటే 11 సీట్లు రాజ్యసభలో ఓటింగ్కి దూరంగా ఉంటున్నట్టుగా మనం భావించాలన్నమాట. మొత్తము 245 రాజ్యసభ స్థానాల్లో 6 ఖాళీ ఉన్నాయి, అంటే 239 సీట్లు మాత్రం ఇప్పుడు వేకెంట్గా ఉన్నాయి. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్కి వచ్చినప్పుడు అక్కడ 4 సీట్లు వేకెంట్గా ఉన్నాయి, జార్ఖండ్ నుంచి ఒక సీటు వేకెంట్ ఉంది, అట్లాగే పంజాబ్ నుంచి ఒక సీట్ ఉంటుంది. ఆ 6కు అదనంగా
ఈ 4+7 కలుపుకున్నప్పుడు 11 అంటే దాదాపు 18 సీట్లు ఓటింగ్ కు దూరంగా ఉండబోతాం. అయితే సార్ ఇప్పుడు మన లోకల్కి వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ కంప్లీట్గా కూడా బహిష్కరించింది ఈ ఎలక్షన్స్. ఉపరాష్ట్రపతి దాంట్లో ఓటింగ్ బహిష్కరించిందని పదం వాడకూడదు ఎలాంటి ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని మాత్రం. ఓకే. అయితే ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్స్ కనుక చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్కి అదేవిధంగా ఇటు బీజేపీకి రెండింటికి కూడా దూరం ఉండేందుకు గత కొంతకాలంగా చూస్తే ఎప్పుడైతే కవిత జైలుకి వెళ్ళిన టైంలో అప్పుడే బీజేపీలో విలీనం అవుతుంది అన్న వార్తలు వచ్చాయి. తర్వాత పదే కూడా ఈ వార్తలు తెర మీద దర్శనం ఇస్తున్నాయి. అంటే భవిష్యత్తు రాజకీయాల్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యర్థులకి ఛాన్స్ ఇవ్వకుండా ఉండేందుకు ఇటువంటి కొన్ని సమీకరణాలతో బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుందా? 2018 ఎన్నికలకు ముందు వరకు, 2018 ఎన్నికల వరకు కూడా ఏంటంటే బీఆర్ఎస్కి ఒకళ్ళే ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ ఒకటే జాతీయ పార్టీ ప్రత్యర్థి. బీజేపీ ఉన్నా కానీ 2 సీట్లు 3 సీట్లు అన్నట్టు ఉంది, కానీ వాళ్ళకి బలంగా వచ్చే స్థానంలో పరిస్థితి వాళ్ళకి లేదు. 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి మొత్తం ఉన్న 17 సీట్లలో 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం. అంటే బీఆర్ఎస్ సర్ప్రైజింగ్గా 0 సీట్లకు వచ్చింది. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ పడి ఎంపీ సీట్లను సాధించుకుంది. ఇప్పుడు అనివార్యంగా బీజేపీ 0 సీట్ల పడిపోయింది. బీజేపీతో పోరాడుకుంటే అంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సరే కొంచెం బీజేపీ పెరిగినా పర్లేదు, కాంగ్రెస్ పెరగకుంటే చాలు అనుకున్న పరిస్థితి ఉంటుంది. 2023 కర్ణాటక ఎన్నికల్లో ఎక్కువ మంది బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ కనుక బీజేపీ గెలిస్తే మమ్మల్ని ఇక్కడ కూలుస్తారేమో, అక్కడ కాంగ్రెస్ రావాలని కోలుకున్నారు. అక్కడ కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి పెరిగిన తర్వాత కాంగ్రెస్ గెలుస్తుందని ఊపు వచ్చినప్పుడు అరే కాంగ్రెస్ కన్నా కొంచెం బీజేపీ అంటే వీళ్ళకి ఆప్షన్ లేని పరిస్థితి కలిగిస్తుంది. రాజకీయ మీకు 3 పార్టీలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరు ప్రధాన ప్రతిపక్షం అనే పరిస్థితి ఉండదు. ఇంకొక స్థాయి ఇప్పుడు ఆంధ్రాలో ఉంది, చంద్రబాబు నాయుడు ఆల్వేస్ కన్వీనియంట్గా ఆయన జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని పోతారు. ఆయన పొత్తు పెట్టుకోకపోయినా ఈ 2 పార్టీలు గెలిచేంత పరిస్థితి లేదు. 2-3 సీట్లకు పరిమితం అవుతాయి, కానీ వీళ్ళని ఓడించే స్థాయికి రాదు కాబట్టి ఆయనకు అంత ఏమంటారు ఒత్తిడి లేదు, రాజకీయ ఒత్తిడి లేదు. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్గా గ్రేటర్ హైదరాబాద్, నార్త్ తెలంగాణ ఎక్కడైతే మనకు బీఆర్ఎస్ పార్టీ ఆయుపట్ల అంటే నార్త్ తెలంగాణ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్లో బీజేపీ బలం పెరుగుతుందో బీఆర్ఎస్కి ఒత్తిడి పెరుగుతుంది, చంద్రశేఖర్ గారికి ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా బీజేపీ, కాంగ్రెస్ ఈ 2 జాతీయ పార్టీలతో కూడా ఒకేసారి పోరాడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అదనంగా కవిత అరెస్ట్ తర్వాత మేము బీజేపీలో విలీనం చేస్తామని చెప్పి కొన్ని పత్రికలో రావటము, కొన్ని వ్యాఖ్యలు చేయటం, అంతిమంగా కవితని అలాంటి ఆరోపణలు చేయటం అనేటప్పటికి ఏంటంటే ఇది ఒక రకమైన శీల పరీక్షకు వచ్చింది కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి. మేము ఖచ్చితంగా బీజేపీతో ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయలేదు. బీజేపీ మా ప్రధాన శత్రువు అవుతుంది, ఇరు పార్టీలతో సమానంగా పోరాడతామని చెప్పుకునే అవకాశం ఈ ఎన్నికల సందర్భంగా వచ్చింది. కాబట్టి ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నట్టుగా చూడాలి. అంటే ఈ అంశం ఒకటే మనం కన్సిడర్ చేయాలా, లేకపోతే ఇప్పుడు చూస్తున్న అంశాల్లో కనుక కవిత ఎపిసోడ్ ఇప్పుడు పార్టీ నుంచి ఆమె బయటికి తనని పంపించేశారు, ఈ సందర్భాలు చూసినప్పుడు కనుక ఈ ఎపిసోడ్ల వల్ల కూడా పార్టీ లోగా ఉండి ఏమైనా ఆగిందనుకోవచ్చా? కవిత ఎపిసోడ్ లేకుండా ఉంటే ఏమయ్యేది అనే దానికి మనం అన్నట్టుగా ఆత్మసాక్షి ప్రకారం వేస్తామని చెప్పుండొచ్చు, లేదా బైకాట్ చేస్తున్నామని చెప్పుండొచ్చు. ఇది సీక్రెట్ ఓటింగ్ కాబట్టి మేము ఎవరికి వేస్తున్నాం చెప్పాల్సిన అవసరం లేదంటే ఉండొచ్చు. ఇప్పుడు కవిత ఎపిసోడ్ వచ్చింది కాబట్టి స్పష్టంగా వాళ్ళు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల అభ్యర్థి గత కొంతకాలంగా కూడా ప్రతిపక్షంలోనే ఉంటూ వస్తున్నారు. ఈసారి తెలుగు వాళ్ళందరూ ఏకమై కూడా గెలిపించుకోవాలి, అవసరమైతే నేను కేసీఆర్కి ఫోన్ చేసి ఆయన మాట్లాడితే ఫోన్ చేసైనా మాట్లాడటానికి నేను సిద్ధం అన్నట్లుగా రేవంత్ అన్నారు. కానీ ఆయన తెలుగు సెంటిమెంట్ వర్కౌట్ కాలేదా? మనం ఫస్ట్ దాంట్లోనే చెప్పాము, ఉపరాష్ట్రపతి ఎన్నికలకి భాషాపరంగా ప్రాంతీయపరంగా జరగవు. ఒక విధంగా అనుకుంటే సిపి రాధాకృష్ణన్ తమిళనాడు సంబంధించిన తమిళనాడు పార్టీలన్నీ కూడా సిపి రాధాకృష్ణ ఓట్లేస్తాయి. ఈరోజు మనం ఆయన ఇలాంటి చర్చ వచ్చిన రోజే స్టాలిన్, తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పారు కదా, అలాంటిది ఉండదు, మాకు మా సిద్ధాంతమే ముఖ్యము, కానీ ఏ ఒక్క భాషని బట్టి మేము సిపి రాధాకృష్ణన్కో మరొకరికో వేస్తామన్నట్లుగా ఉండదు అని చెప్పేసి ఆయన ప్రకటించారు కదా. తెలుగు రాష్ట్రాల వరకు వచ్చినప్పుడు కూడా అంతే కదా, మన తెలుగు అభ్యర్థి కాబట్టి వేయాలంటే వెంకయ్యనాయుడుకి అందరూ వేయలేదు కదా. అది సాధ్యం కాదు. ఎందుకంటే మీకు ఒక రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఒక అబ్దుల్ కలాం లాంటి రాజకీయేతర వ్యక్తి ప్లస్ సైంటిస్ట్గా పెద్ద పేరున్నాయని తీసుకొచ్చినప్పుడే అన్ని పార్టీలు ఒకవైపు రాలేకపోయినాయి కదా. కాబట్టి అది కేవలం రాజకీయంగా అక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అలాంటి స్టేట్మెంట్ వస్తుంది. నిజంగా ఆయన కేసీఆర్ ఫోన్ చేసి అడుగుతారా, కేసీఆర్ అని ఫోన్ ఎత్తుతారంటే అలాంటి అవకాశమే ఉండదు రాజకీయాలు. వాళ్ళ మధ్యలో మామూలుగా ఫోన్ చేసుకునే పరిస్థితి ఉందా? నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ రోజు కూడా కేసీఆర్తో ఫోన్లో మాట్లాడిన సందర్భం మనం చూడలేదు. ట్వీట్లో పెడతారు, ఆయన హాస్పిటల్ పోయినప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి పెడతారు, బర్త్డేలు పెడతారు చెప్తే. రాజకీయంగా మీరు సీనియర్ 10 ఏళ్ళు సీఎంగా ఉన్నారు, ఏమైనా సలహా అలాంటి పరిస్థితి రాజకీయాలు సలహాలు తీసుకునే పరిస్థితి రాజకీయాల్లో పోయింది అంతే. ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు మాట్లాడుకున్న పరిస్థితి గత 10 ఏళ్ళగా లేదు, పోయింది, పూర్తిగా పోయింది. అయితే రేపు ఓటింగ్ జరగబోతుంది. ఈ ఓటింగ్ లో అసలు ఎవరెవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. సో ఇప్పుడు మనం మొత్తంగా చూసినప్పుడు
ఆ, లోక్సభలో 543 సీట్లు ఉండాలి, కానీ ఒకటి వేకెంట్ ఉంది ఇక్కడ. అవును. ఈ 543 లోక్సభలో అంటే మొత్తం 542 సీట్లు అవుతున్నాయి. ఇందులో గవర్నమెంట్ అంటే ఎన్డీఏ కూటమికి 293 సీట్లు ఉన్నాయి వీళ్ళకి. 542 సీట్లు ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాయి. 542 సీట్లు ఉన్నాయి. ఈ 542 సీట్లలో 293 సీట్లు అధికార పార్టీ అధికార కూటమి ఎన్డీఏకి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బీజేపీ 240 సీట్లు వాళ్ళకే ఉన్నాయి. తర్వాత బీజేపీకి బలమైన మిత్రపక్షంగా ఈరోజు ప్రభుత్వంలో కూడా భాగమైన టీడీపీకి 16 ఉన్నాయి. జేడీయూ బీహార్ నితీష్ కుమార్ పార్టీకి 12 ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వంలో భాగమైన శివసేన ఏదైతే ఏకనాథ్ షిండే ఉందో అతనికి 7 సీట్లు ఉన్నాయి. ఇంక ఇవన్నీ చిన్న చిన్న సీట్లు. ఇది జేడీఎస్ దేవగౌడది ఉంది, జేఎస్పీ జనసేన ఉంది. అంటే ఆంధ్ర నుంచే చూడాలన్నమాట. టీడీపీ జనసేన 18 సీట్లు మనకి ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి వస్తూ ఉన్నాయి అన్నమాట. రాష్ట్రాల నుంచి పోతా ఉన్నాయి. ఇంకా మిగిలినవన్నీ కూడా 1-2 సీట్లు ఉన్నవి సీట్లు ఇవి. తర్వాత అపోజిషన్ ఉన్న ఇండియా బ్లాక్కి 234 సీట్లు అపోజిషన్ పార్టీకి ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ ప్రధానంగా 99 ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్ సంబంధించిన సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ది 37 ఉన్నాయి. తర్వాత వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ మమతా 28. తర్వాత కాంగ్రెస్కి నమ్మకమైన మిత్రపక్షం తమిళనాడు నుంచి డిఎంకే 22 సీట్లు ఉన్నాయి, తమిళనాడు నుంచి ఉన్నాయి. తర్వాత మహారాష్ట్ర నుంచి ఉద్ధవ్ థాకరే యూబీటీ శివసేనకు 9 ఉన్నాయి. తర్వాత మహారాష్ట్ర నుంచి ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి 8 సీట్లు ఉన్నాయి. కమ్యూనిస్టులలో సిపిఎంకి 4 ఉన్నాయి. తర్వాత బీహార్లో మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీ 4 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది అక్కడ. జేఎంఎం కూడా అధికారం జార్ఖండ్లో మొన్న 2 కూటమిగా పోయి గెలిచారు, వాళ్ళకు 3 సీట్లు ఉన్నాయి. ఇంకా మిగిలివన్నీ 1-2 సీట్లు. ఇందులో వీసీకే తమిళనాడు సంబంధించింది. ఇది నికరంగా యాంటీ బీజేపీ స్టాండ్తో ఉండే పార్టీ, ద్రవిడ పార్టీ. ఈ ఓటు అటే పడుతుంది. తర్వాత ఎండిఎంకే కూడా డిఎంకే కూటమిలో ఉంది. ఆయన వైగో కొడుకు ఆయన ఎంపీగా ఉన్నారు అక్కడి నుంచి. వైగో సీనియర్ నాయకుడు ఆయన ఉన్నారు. ఇవి ఈ బలాల్లో ఎక్కడ కూడా క్రాస్ ఓటింగ్ జరగడానికి పెద్ద అవకాశం లేని ఓట్లు ఇవన్నీ కూడా. ఈ కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎంఎల్ ఇవన్నీ కూడా డిఫాల్ట్గా అటు పడిపోతాయి. దాదాపు అందరూ కూడా కేఈస్ అంటే కేరళకు సంబంధించిన ఒక చీలిక వర్గం ఇది వెళ్ళిపోతుంది. సో ఈ 2 బలాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. సో ప్రధానంగా ఉన్నకున్నది ఇక్కడ మనం లాస్ట్ ఎలక్షన్లో మాట్లాడింది. అటు ఇండియా ఇటు ఎన్డీఏ అటు ఇండియా బ్లాక్లో కాకుండా తటస్థంగా ఉన్న వాళ్ళు ఎవరు అనుకున్నప్పుడు 15 సీట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీ 4 ఉన్నాయి, ఆప్ 3 ఉన్నాయి. తర్వాత ఎంఐఎం 1 మనకు ఇక్కడ హైదరాబాద్ సంబంధించి. ఇలా అకాలీదళ్ వాళ్ళు పంజాబ్ వాళ్ళు, ఇది మిజోరాం పార్టీ, 2 ఇండిపెండెంట్స్ ఉన్నారు. సార్ ఇది వైఎస్ఆర్సీపీ ఇప్పుడు తటస్థంగా ఉన్నట్టు కాదు కదా. వైఎస్ఆర్ మనం ఆ రోజు అనుకున్నది. ఆ చర్చ తర్వాత వచ్చిన ఈ 15 మందిలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ 4 సీట్లని ఎన్డీఏకి ఇచ్చేయండి, ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు. సో పక్కన ఎన్డీఏ రాసేయండి, అది ఎన్డీఏ. తర్వాత ఆప్ వచ్చేసి ఇండియా కూటమికి బహిరంగంగా మద్దతు ప్రకటించింది. ఇండియా కూటమి ప్రకటించింది. ఇందులో ఎంఐఎం ఎవరికి ప్రకటించలేదు, కానీ డిఫాల్ట్గా ఇండియా కూటమి వేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇంకా మిగిలిన పార్టీలు ఎన్ని ఉన్నాయి? 2, 4, 5, 2, 6. ఈ 6 సీట్లు మాత్రం ఎటు ఉంటాయనేది మనకు రేపు ఎన్నిక తర్వాతనే తెలుస్తాయి. 6 ఒకటి రిజిస్టర్ చేయండి అక్కడ 6. ఈ 6 మాత్రం ఇప్పుడు గోప్యంగా ఉంటున్న ఓట్లుగా చూడాలి. సహజంగా ఏంటంటే శిరోమణి అకాలీదళ్ బీజేపీకి వెళ్ళిపోవడం ఎందుకు దీర్ఘకాలికంగా వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోతారు. అది మిజోరాం పార్టీ కూడా అంత వాళ్ళకి వ్యతిరేకంగా పోకపోవచ్చు. అంటే ఈ తటస్థంగా ఉన్న ఓట్లన్నీ కూడా ప్రధానంగా ఎన్డీఏ కూటమికి వెళ్తుందని అనుకుందాం, వెళ్ళలేకుండా భావించవచ్చు మనం. అది ఇది లోక్సభకు సంబంధించి. సో మొత్తం 542లో 293 ఎన్డీఏకు ఉన్నాయి, 234. ఇది ఈ పార్టీకి బలమైంది. గత ఎన్నికలు ఈ సంఖ్య లేదు. ఈ సంఖ్య 170-180 దగ్గర ఉండేది 2022 అప్పుడు ఎన్నిక జరిగినప్పుడు. సో ఎన్నికల్లో 2024లో వీళ్ళే దాదాపు 40-50 సీట్లు ఎక్కువ పెంచుకున్నారు. వీళ్ళందరూ గెలవటం వల్ల ఏంటంటే వీళ్ళ బలం పెరిగింది. లోక్సభలతో 293, 234, దాదాపు 59 సీట్లు మాత్రమే తేడా ఉన్నాయన్నమాట. అది వీళ్ళకి బలంగా కలిసి వస్తుంది. సో రాజ్యసభ మొత్తము 245 సీట్లలో 245లో అక్కడ రాసేయండి పైన 245లో 6 వేకెంట్ ఉన్నాయి, -6. సో 239 సీట్స్ ఉన్నాయి. సో ఈ 239లో ఎన్డీఏ కూటమికి 132 ఉన్నాయి. ఈ 132లో ప్రధానంగా బీజేపీ 102 సీట్లు ఉన్నాయి. తర్వాత తమిళనాడుకు సంబంధించి అన్నాడీఎంకేకి 4, బీహార్ నితీష్ పార్టీ జేడీయూకి 4,
మహారాష్ట్ర ఎన్సీపీ అజిత్ పవార్ చీలికవర్గం 3, అట్లాగే టీడీపీ 2, అస్సాం గణ పరిషత్ 1, సెక్యులర్, ఇంక ఇవన్నీ చిన్న ఒకటి 2 సీట్లు ఉన్నాయి. ఇవన్నీ కాదు, ఇది ఒకటి కొంచెం ఎక్కువ కనిపిస్తుంది సార్. 7 NOM వీళ్ళు నామినేటెడ్ అండి. వీళ్ళు ఓకే నామినేటెడ్, వీళ్ళందరూ కూడా డిఫాల్ట్గా అధికార పార్టీకి వేస్తారు. ఓకే, డిఫాల్ట్గా మొత్తం 12 మంది నామినేటెడ్ సీట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఉన్న దాంట్లో 7 నామినేటెడ్ ఉన్నాయి. సో ఈ జనరల్గా ఎవరు నామినేట్ చేస్తే వాళ్ళకి వేస్తారు కదా, అధికార పార్టీ ఎవరిని నామినేట్ చేస్తారు, ప్రత్యర్థులు నామినేట్ చేయదు కదా, కాబట్టి అటే పోతున్నాయి అనుకోండి అవి. అందుకే వీళ్ళు ఎన్డీఏ కిందనే చూపించింది, ఇప్పుడు ఇండియా బలం ఉంది. సో ఇది 132 ఉంది. ఇక్కడ ఇండియా కూటమికి వచ్చేసరికి 77. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ 27, తృణమూల్ కాంగ్రెస్ మమత 13, డిఎంకే 10, ఆర్జేడీ 5, సిపిఎం 4, సిపిఐ. సో ఇవన్నీ కూడా ఈ ఫాల్ట్గా కాంగ్రెస్ వైపు ఉండే సీట్లే. ఇందులో కొంచెము చెప్పలేనివి ఈ పార్టీలు అంటూ నాకు తెలియదు. మన ఇండిపెండెంట్ ఎంఎన్ఎం లాంటి, ఎంఎన్ఎం కూడా ఇది కమలాసన్ ఇతను మక్కల్ పార్టీ పేరు కమలాసన్, కాబట్టి అది ఉంటుంది. కాంగ్రెస్ కోట కింద వేయాలి. ఇదేమో మారటానికి పెద్దగా అవకాశం ఉండదు. సో ఇక్కడ ఈ 2 కూటమిలో లేకుండా ఉన్నది 30 మంది. ఇందులో ఇండియా బ్లాక్ ఇచ్చేసింది, మద్దతు ఇచ్చేసింది, ప్రకటించింది ఇండియా బ్లాక్ అది. ఓకే, బీజేడీ ఎవరికి ఇవ్వట్లేదు, లేదు. వైసీపీ, ఎన్డీఏ, బీఆర్ఎస్ అబ్స్టైన్ అవుతుంది. బీఎస్పీ స్టాండ్ మనకు తెలియదు కానీ డిఫాల్ట్గా వాళ్ళు అధికార పార్టీకి వేస్తారు. బీఎస్పీ స్టాండర్డ్లో ఈ మణిపూర్ ఫ్రంట్ కూడా అధికార పార్టీకి వెళ్ళిపోతుంది, ఎన్డీఏకి వెళ్ళిపోతుంది. ఒకవేళ వెళ్ళకపోయినా ఈ 3 సీట్లు లేదు ఖాళీ పెట్టేసండి. 3 సీట్లు ఉన్నాయి, అన్డిసైడెడ్ 3 సీట్లు. బలబలాలు చూసినప్పుడు మొత్తం లోక్సభలో 543 ప్లస్ రాజ్యసభలో 239. అప్పుడు ఎంత వచ్చింది? 781. దాన్ని బై 2 చేయండి, చేస్తే 392. ఇది మనకు విన్నింగ్ సీటు, అంటే రౌండ్ చేసి మనం ఒక నెంబర్ కలుపుకోవాలి. సో 392 సీట్లు రావాలి. ఇప్పుడు ఎన్డీఏకి ఎంత బలం ఉందో చూడండి, మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. ఇప్పుడు ఎన్డీఏ చూడండి, ఎన్డీఏకి 293 ప్లస్ 132. సో మొత్తం 425. సో మ్యాజిక్ ఫీవర్ని స్పష్టంగా వీళ్ళు దాటగలుగుతారు. కానీ మార్జిన్ అనేది జస్ట్ ఒక 34-30 సీట్ల తేడాతోనే ఉంది, ఎక్కువ లేదు కదా. సో దానివల్ల ఎన్నిక టెన్షన్ అవుతుంది అనమాట, గట్టిగా పోటీ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే ముందులే కూడా ఎన్డీఏ ఏకగ్రీవం అని చెప్పి ఏకగ్రీవం అవ్వటానికి కూడా ట్రై చేసింది. అయితే రాహుల్ గాంధీ ఇప్పుడు ఓట్ల చోరీ అంశాన్ని ఎత్తుకున్నారు కాబట్టి ఆ ఓట్ల చోరీ అంశం అనేది జనాల్లోకి ఇంకా బలంగా పంపించేందుకే అభ్యర్థిని ఎంచుకున్నారు అని అన్నారు. రాహుల్ గాంధీ ఎన్నిక ఎజెండా ఒకటి రాజ్యాంగ పరిరక్షణ, ఎక్కడ పోయినా రాజ్యాంగాన్ని చూపిస్తున్నాడు కదా. సుదర్శన్ రెడ్డి సర్ప్రైజింగ్ ఎట్లా క్యాండిడేట్ అయ్యాడంటే, ఆయన చీఫ్ జస్టిస్గా జస్టిస్గా సుప్రీంకోర్టు జస్టిస్గా చేశారు, కొన్ని రాష్ట్రాలకి చీఫ్ జస్టిస్గా చేస్తున్నారు కదా. రాజ్యాంగానికి సంబంధించిన అనేకమైన కీలకమైన నిర్ణయాలు ఇచ్చినారు. ఆయనైతే దాన్ని ఎక్కువ క్యాంపెయిన్ చేయగలుగుతారన్న ఉద్దేశంతోనే రాజకీయాలకు సంబంధం లేని సుదర్శన్ రెడ్డి, ఆయన ఏ రోజు రాజకీయాల్లో లేరు, దాదాపు 79 సంవత్సరాల వయసు, ఆయనను తీసుకొచ్చి క్యాండిడేట్గా తీసుకొచ్చారు. కేవలం తను ఏదైతే నమ్ముతా ఉన్నారో అటు రాజ్యాంగ పరిరక్షణ, ఇటు ఓట్ల చోరీ, ఈ రెండింటి మీద చర్చ కోసమే నాన్ పొలిటికల్ జస్టిస్గా చేసిన వ్యక్తిని తీసుకొచ్చి. మీరు గతంలో చెప్పినప్పుడు కూడా సుదర్శన్ రెడ్డి ఎంత నిబద్ధతతో వర్క్ చేశారన్న దానికి కూడా మీరు ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇప్పుడు మనం ఇండియా బ్లాక్ బలం చూద్దాము. సో 234 ప్లస్ 77, ఇది 311 అవుతుంది ఇది. సో దీనికి ప్లస్ 15 ఆప్కి సంబంధించిన 15 సీట్స్. సో ఓవరాల్గా 326 అవుతాయి. 326 ఇది ఈ బలం 326. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం క్రాస్ ఓటింగ్ జరిగినా కానీ నియర్ బై లేదు కదా సార్, ఎలా అన్నది? దానివల్ల గెలుపు అనేది మనం ఆ రోజు కూడా చాలా కాన్ఫిడెంట్ చెప్పాం, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. కానీ ఇట్స్ గోయింగ్ టు బి ద టఫెస్ట్ ఎలక్షన్. గత ఎన్నికల్లో ధనకర్కి 528 ఓట్లు వచ్చాయి ఓవరాల్గా, అంటే ఆల్మోస్ట్ 75% ఓట్లు బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వచ్చాయి. మార్గెట్ ఆల్వాకి పెద్దగా రాలేదు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు, పోటాపోటీకి వస్తుంది అనమాట. దాదాపు 92 ఇది తీసినప్పుడు 70, ఇద్దరి మధ్యలో గ్యాప్ 70 ఉంది కదా. అందులో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఒక 14-15 ఉన్నాయి అనుకోండి.
ఆ 15 ఎటు పడతారు అనేది చూడాలి. ఒకవేళ 15 అనేది ప్రతిపక్షాన్ని పడే అవకాశం లేదు. ప్రతిపక్షాన్ని పడింది అనుకోండి, ఇద్దరి మధ్య గ్యాప్ 50 కన్నా తక్కువ వచ్చేస్తుంది కదా. దానివల్ల గట్టిగా పెడతా ఉన్నారు అనమాట. కానీ ప్రతిపక్షం గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది, కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో మొత్తం క్రాస్ ఓటింగ్ జరిగి ఎన్డీఏ అభ్యర్థి ఓడిపోవడం అనేది అసాధ్యమైన పని. పొరపాటున అలా జరిగితే ప్రభుత్వాలే పడిపోతాయి అనమాట. మోడీకి బీజేపీలో ఉన్న పట్టుపోతుంది అనమాట. అలాంటి పరిస్థితి లేదు. కానీ ఎన్నిక మాత్రం మనం చరిత్ర ఎప్పుడు ఊహించిన స్థాయి గట్టి పోటీ ఎన్నిక జరగబోతాం. అదొకటే మనం కంక్లూడ్ చేయగలుగుతాం. అండ్ సార్, దీంట్లో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళ ఓట్లు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 42 లోక్సభ, 18 రాజ్యసభ మనకు. సో మొత్తం మీద ఎంత వచ్చింది? అది 60. సో ఇందులో వైసీపీకి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మొత్తం 11 ఉన్నాయి. వైసీపీకి 11 ఉన్నాయి, బీఆర్ఎస్కి 4 ఉన్నాయి. మిగిలిన ఓట్లలో కాంగ్రెస్ కూటమికి వచ్చేటప్పటికి ఇదెందుకు క్యాలిక్యులేట్ చేస్తుంది సార్? ఇది ఆల్రెడీ మద్దతు ఇచ్చేసారు కదా. ఓకే, మరి ఏం క్యాలిక్యులేట్? ఓన్లీ 4 మాత్రమే ఇప్పుడు వెళ్ళవు, రావు. దీంట్లో మన తెలుగు వాళ్ళు ఎంత పాత్ర పోషిస్తున్నారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి లేదు, తెలంగాణ నుంచి 8 మంది లోక్సభ, 3 రాజ్యసభ ఉన్నారు కాంగ్రెస్కి. 8 + 3 11. తెలంగాణ నుంచి 11 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి ఉపరాష్ట్రపతి. అందులో ఇంకా మిగిలిన వాటిలలో మీరు 4 పక్కన పెట్టేస్తే మిగిలినవన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి కదా. సో ఇక్కడ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చినప్పుడు కూడా అక్కడ భిన్న స్వరాలు వినిపించాయి సొంత పార్టీ నుంచే. అంటే ఇరుకును పెట్టేది ఉన్నా కానీ ఎందుకు మద్దతు ఇచ్చారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వెళ్ళి కూడా ఎన్డీఏకి మద్దతు ఇవ్వటాన్ని అక్కడ భిన్న స్వరాలు వినిపించాయి. అది జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పారు, నేను ముందుగానే చెప్పాను, ప్లస్ అధికారంలో ఎవరుంటే వాళ్ళకి మద్దతు ఇస్తాను, గతంలో ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చున్నాను కదా అని ఆయన చెప్పారు. సరే, కన్విన్స్ అవుతారా లేదనేది వేరే విషయం. అయితే సర్ప్రైజింగ్గా వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు మేడా అతను పోయి ఖార్గే గారిని, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖార్గే గారిని, ఇది అవసరం లేదు పాత డేటా, ఖార్గే గారిని కలవటం అనేది కొంత ఆశ్చర్యమైంది. ఇది ఏమైనా క్రాస్ ఓట్ అవుతుందా అన్నది ఆశ్చర్యమై ఉండే అనమాట. సో ఆ తర్వాత చెప్పారు, లేదు నేను నాకు చాలా కాలంగా పరిచయాలు ఉండకపోయిచ్చాను తప్పితే రాజకీయంగా నేను వైసీపీ లైన్లోనే ఉంటానని చెప్పి ఆయన మేడా రఘునాథ్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ గురించి ఎక్కువ సమస్య వస్తుంది. బీఆర్ఎస్లో 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వాళ్ళల్లో వడ్డీ రవిచంద్ర చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి ఖమ్మం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసి అది రాక బీఆర్ఎస్లోకి వచ్చి రాజ్యసభ తెచ్చుకున్నారు. తర్వాత దామోదర్ రావు గారు, ఆయన మొదటి నుంచి కేసీఆర్ సన్నిహితుడు. తర్వాత హెటిరో గ్రూప్ చెందిన పార్థసారథి రెడ్డి, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి స్పీకర్గా పనిచేసిన సురేష్ రెడ్డి. ఇలా 4 ఉన్నారు. ఇలా 4లో ఎవరైనా క్రాస్ ఓటేస్తారా? కాంగ్రెస్ పార్టీతో ఉన్న సురేష్ రెడ్డి కానీ వ్యాపారం కోసం ఎటువంటి ఆయన వేయకపోవచ్చు, ఎందుకంటే ఆయనకు సెంటర్లో కూడా బీజేపీ సపోర్ట్ కావాలి. కానీ వడ్డీ రవిచంద్ర ఎక్కువ కాలం కాంగ్రెస్లో ఉన్నాడు అనమాట. వీళ్ళు ఎవరైనా వేస్తారేమో అనేది కొంత చూడాలని. ఇప్పుడు వచ్చేసరికి మనం చూస్తే ఇప్పుడు రేపు ఏ టైంకి ఓటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఉపరాష్ట్రపతి, ఈ ఓటింగ్ ఎలా ఉంటుంది, ఏ టైంకి ముగుస్తుంది? ఒక క్యాచీ పాయింట్ ఒకటి ఉంది, ఈ మేము బహిష్కరిస్తున్నాం అంటే మేము అబ్స్టైన్ అంటే దూరంగా ఉంటామని చెప్పారు, కానీ విప్ ఇచ్చారో లేదో ఇంకా తెలియలేదు. ఇటు బీఆర్ఎస్ కానీ బీజేడీ కానీ ఒకవేళ విప్ ఇచ్చి విప్పును ధిక్కరించి కనుక ఓటు వేస్తేనేమో అది ఏమంటారు ఫిరాయింపు చట్టం కింద వస్తుంది. విప్పు ఇచ్చినట్టు ఇంతవరకు వర్తించదని ఉంది సార్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలకు వర్తించదు కాబట్టి ఎవరైనా స్వేచ్ఛగా వేసే అవకాశం కూడా ఉంది. అది అయితే ఒకవేళ అధిష్టానం అంటే ఇప్పుడు పార్టీ పెద్దలు వద్దన్నా కానీ ఇలా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చా? మరి విప్పు లేదంటే వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు అంటే ఇది ఇంటర్నల్ గా వీళ్ళ పార్టీల్లో పార్టీ ధిక్కరించిన తర్వాత ఏం చేస్తాం, చేయలేం కదా. ఇప్పుడు వాళ్ళు మేము ఎన్నిక జరగాలి, మా ఓటు కూడా ఇంపార్టెంట్, వేద్దాం అనుకున్నాము. పార్టీ పలానా వాళ్ళకి వేయమని వేయొద్దని చెప్పింది, అంతేగాని చెప్పలేదు కదా. సో మేము ఎవరికి వేసామో కూడా తెలియదు, సీక్రెట్ బ్యాలెట్ అనేది వాళ్ళు ఆర్గ్యూ చేయడానికి ఉంది. అలాంటిది ఏమన్నా ఈ 2 పార్టీల నుంచి జరుగుతుందేమో రేపు గమనించాలి. అట్లాగే ఆప్లో కూడా ఒక ఆమె ఉంది, స్వాతి వాళ్ళని, ఆమె కూడా పార్టీకి దూరంగా ఉంది. కానీ ఆమె అయితే పార్టీ బహిష్కరించలేదు. ఆమె మరి కాంగ్రెస్కి వేస్తారా అంటే ఇండియా బ్లాక్ వేస్తారా లేదంటే ఎన్డీ కూటమికి వేస్తారో చూడాలి. ఈ 10-11 ఓట్ల మీదనే మనం కొంచెం రేపు గమనించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు చూస్తే రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక అసలు ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఏ టైంకి ఎండ్ అవుతుంది? మార్నింగ్ ఉదయం 10 నుంచి 5 వరకు జరుగుతూ ఉంటుంది. సీక్రెట్ బ్యాలెట్ జరుగుతుంది. తర్వాత 6 గంటలకి కౌంటింగ్ మొదలవుతుంది. కౌంటింగ్ మొదలైన గంటలోనే రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే, సేమ్ డే వస్తుంది. సేమ్ డే వచ్చేస్తుంది. రేపు ఈ సమయానికల్లా ఎవరో విజేత ఎవరో తెలిసిపోతుంటుంది. అండ్ సార్, నేను ఈ మధ్య కాలంలో ఇప్పుడు మన దాంట్లోనే న్యూస్ ప్రెజెంట్ చేసినప్పుడు చూసిన అంశం ఏంటంటే జగదీప్ ధన్కడ్
ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నిక అంటే ఉపరాష్ట్రపతిగా చేసినప్పుడు దానికేం పెన్షన్ కోరలేదు, కానీ ఆయన గతంలో ఏ ఏ పదవుల్లో ఉన్నారో వాటికి పెన్షన్ కోరారు. అవును. అంటే ఉపరాష్ట్రపతి దానికి పెన్షన్ ఉండదా ఏంటి? మంచి ప్రశ్న. ఉపరాష్ట్రపతికి జీతం లేదు, పెన్షన్ లేదు. జీతం కూడా లేదు, జీతం లేదు, పెన్షన్ లేదు. అయితే ఉపరాష్ట్రపతి మనం చెప్పాం, ఉపరాష్ట్రపతి ప్రధాన బాధ్యత ఏంటి? మనం చెప్పినట్టు రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. అవును. సో రాజ్యసభ చైర్మన్గా ఉండటం ఉపరాష్ట్రపతి ప్రధాన బాధ్యత. ఆ తర్వాత రాష్ట్రపతికి ఏదైనా అంటే సహకరిస్తారు అనమాట. రాజ్యసభ చైర్మన్ హోదాలో ఆయనకు జీతము పెన్షన్ ఉంటుంది అనమాట. ఆయనకు దాదాపు 4 లక్షల రూపాయల జీతం ఉంటుంది, 2 లక్షల పెన్షన్ ఉంటుంది. ఇది కూడా ఎప్పుడు వస్తుందంటే ఆ పదవిలో కనుక ఖచ్చితంగా 2 ఏళ్ళు ఉంటేనే వస్తుంది. ధన్కర్ టెక్నికల్గా ఆయన 2 సంవత్సరాలు దాటారు. ఐ థింక్ క్లోజ్లీ 3 years ఉన్నారు కదా. మరి ఆయన ఎందుకు అప్లై చేయలేదో తెలియదు, కానీ రాజ్యసభ చైర్మన్ హోదాలో మాత్రం వీళ్ళకు ఏమంటాము జీతము పెన్షన్ వస్తుంది. వీళ్ళకి ఉపరాష్ట్రపతి కింద ఏమీ రాదు. మీరు ఉపరాష్ట్రపతి అర్హతలు అడిగిన రోజు కూడా మనం చెప్పాము, రాజ్యసభ సభ్యుడి అర్హతలు ఈయన అర్హతలు, ఈయనకంటే ప్రత్యేకమైన ఏమీ లేదు. రాజ్యసభ సభ్యుడికి ఏదైతే ఉంటుందో ఇండియన్ అయి ఉండాలి, 35 years అయి ఉండాలి, వేరే సభలో సభ్యుడు అయి ఉండకూడదు. అదే ఇక్కడ కూడా వర్తిస్తున్నాం. సో అయితే ఇప్పుడు మీరు చెప్పిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం మీరు చెప్పకనే చెప్తున్నారా రేపు ఎన్డీఏ నుంచే అభ్యర్థి ఉపరాష్ట్రపతిగా మనకి కాబోతున్నారు, భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణనే కాబోతున్నారని మీరు చెప్పినట్లేనా? అంటే బలాబలాలు ఖచ్చితంగా ఒక 70-75 సీట్లు, 75 ఓట్లు ఎదనంగా ఉన్నప్పుడు అన్ని ఓట్లు అధికార పార్టీని కాదని ప్రతిపక్షాన్ని పోతాయని చెప్పి నేను అనుకోవట్లేదు. అక్కడ 5-10 పోతాయేమో చెప్పలేము. ఇటు ఇండియా బ్లాక్ నుంచి కూడా ఎవరైనా పోతారేమో చెప్పలేము. కానీ ఓవరాల్గా వచ్చినప్పుడు వాళ్ళు గెలవడానికి ఎక్కువగా దాదాపు గెలుస్తారు. అంత సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏమి లేదు రాజకీయాలలో. అంటే మీరు ఫైనల్గా చెప్పేది కొంత అయితే క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది, కానీ బట్ సిపి రాధాకృష్ణనే ఉపరాష్ట్రపతి కాబోతున్నారు. ఇండియా అభ్యర్థి గెలుస్తారు. అయితే ఎంత మార్జిన్కి వస్తుంది? ఇది ఇట్స్ గోయింగ్ టు బి ద టఫెస్ట్ ఎలక్షన్ ఇన్ ద హిస్టరీ. అంత నేరోకి వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రేనా. సో చూసాం కదా, ఇప్పుడు మనం చూస్తే గనక ఉపరాష్ట్రపతి ఎన్నిక మీద తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ సమీకరణాలతో ఎవరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు, ఎవరు తటస్థంగా ఉన్నారు, ఉన్నవాళ్ళు ఎందుకు తటస్థంగా ఉన్నారు అనే విషయాలను కూడా శివారాచార్య గారు చాలా క్లియర్గా వివరించారు. అండ్ మీకు ప్రామిస్ చేసినట్లు యూటీవీ స్టూడియో సాక్షిగా ఎవరు ఉపరాష్ట్రపతి కాబోతున్నారు అన్నది విశ్లేషిస్తా అన్నాను. హోప్ మీ అందరికీ కూడా నెక్స్ట్ ఎవరు ఉపరాష్ట్రపతి అనేది అర్థమైపోయింది అనుకుంటున్నాను. కీప్ వాచింగ్ యూటీవీ.